మీరు జేఈ రాశారు, మంచి ర్యాంక్ రాలేదు, ఈప్సెట్ రాశారు, మంచి ర్యాంక్ రాలేదు, మంచి బీటెక్ కాలేజ్ లో మీకు ఇప్పుడు సీట్ రాదు, ఈ సంవత్సరం ఎట్లా రాలేదు, ఒక సంవత్సరం ఆగిపోతా, ఎక్కడ జాయిన్ గాను అవ్వకుండా లాంగ్ టర్మ్ తీసుకుంటా, సంవత్సరం మొత్తం కోచింగ్ తీసుకొని నేను ఏదన్నా మంచి ర్యాంక్ కొట్టేసి ఒక ఎన్ఐటీలోనో ఐఐటీలోనో ఎంసెట్ ద్వారా ఒక మంచి కాలేజ్ లోనే జాయిన్ అయిపోతా అని చెప్పి అయిపోయి మళ్ళీ 1 year పాటు కోచింగ్ తీసుకుంటారు. సో మరి పిల్లలు కానీ పేరెంట్ కానీ చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో 1 year అంటే మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా క్రూషియల్. మనం జనరల్ గా నేను ఒక సినిమాకి పోవాలంటే ఒక దగ్గర కాదు, 4-5 సైట్లలో రివ్యూస్ చూసుకోవచ్చు, అన్ని కూడా ఓకే బాగానే ఉన్నాయంటే అప్పుడు నా లైఫ్ లో నుంచి ఒక 3 గంటలు వాళ్ళ కోసం వెచ్చిస్తాను. సో ఒక రోజులో చూసి 5-6 గంటల సినిమాకి ఏమైనా ఇన్ని రివ్యూస్ చూస్తున్నప్పుడు తప్పనిసరిగా ఒక 1 year వరకు డ్రాప్ తీసుకుంటున్నప్పుడు చాలా అంటే చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. సో నిజంగా ఇప్పుడు బాధగా ఉండొచ్చు, మేబీ నువ్వు జేఈ ర్యాంక్ చూసినప్పుడు నీకు తక్కువగా వచ్చింది, పర్సెంటేజ్ తక్కువ వచ్చింది, బాధ ఉండొచ్చు. నువ్వు ఈప్సెట్ ర్యాంక్ చూసుకోగానే అందరూ కూడా తక్కువ వచ్చింది, బాధగా అనిపించచ్చు. ఇప్పుడు ఈ బాధగా ఉన్న ఈ టైంలో ఒకవేళ మనం నిజంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పనిసరిగా రాంగ్ నిర్ణయమే అవుతుంది. ఆవేశంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రాంగ్ నిర్ణయమే అవుతుంది. సో డోంట్ టేక్ బ్యాడ్ డెసిషన్.